యాక్చువల్ అయితే కోర్టు ధిక్కారణ కిందకు వస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు నిన్న యథాస్థితిని కొనసాగించాలి, 31 వరకు ఎటువంటి చర్యలు తీసుకోకూడదంటూ ఆర్డర్ ఇచ్చింది, స్టే ఆర్డర్ ఇచ్చింది. అయితే ఆర్డర్ కాపీ కావాలి, హార్డ్ కాపీ కావాలంటూ ఎవరైతే రామలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీకి ఉన్నారో వాళ్ళు లాయర్లు చెప్పడంతో పోలీసుల సమక్షంలోనే 42 ఫ్లాట్లకు సంబంధించి ఇవన్నీ కూల్చివేతలు అయితే జరిగిన పరిస్థితి అయితే ఉంది. దీన్ని ఆపాలంటూ బాధితులంతా కూడా వేడుకున్నారు. నిన్నంతా కూడా ఆందోళన చేశారు. రాత్రి చంద్రబాబు ఇంటికి వెళ్ళి ఆందోళన చేసిన పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు ఇంటికి కూడా వాళ్ళు బయలుదేరతాము, ఖచ్చితంగా న్యాయం చేయాలంటూ వాళ్ళు అడుగుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలంటూ వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు బాధితులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. అమ్మ, నిన్నంతా చంద్రబాబు ఇంటికి వెళ్ళారు, మళ్ళీ ఈ రోజు న్యాయం కోసం ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఈ ఇష్యూలో అంటే కోర్టు చెప్పినా కానీ కూల్చివేతలు జరగడం ఏ విధంగా చూస్తారు? ఈ ఇష్యూ అయితే ఇంతటితో ఆగేదైతే కాదండి. మేము మా తర్వాత తరాలు వాళ్ళకి ఈ స్థలం ఇచ్చే మేము చచ్చిపోతాము, అంతేకాదండి. కనీసం ఈ స్థలాల్ని కూల్చే బదులు మమ్మల్ని చంపేసి వాళ్ళు క్యాష్ చేసుకుంటే సరిపోయేది కదండి. మేము ఇప్పుడు బాగా చూసేవాళ్ళం కాదు కదా, తట్టుకోలేకపోతున్నామండి. 20 ఏళ్ళ నుంచి కట్టుకున్న ఇల్లు అండి, కనీసం సామాన్లు బయటకు తెచ్చుకుంటా ఉన్నా కూడా ఆగలేదండి. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఎన్నో లక్షలు పోసి దాని మీద కట్టుకున్న ఇల్లన్నీ కూడాను కంటి ముందే కూల్చేసే బాధ పగవాళ్ళకు కూడా వద్దండి. ఈ బాధ అనేది పోలీసులు లాయర్లు దగ్గరుండి ఈ విధ్వంసాన్ని చేయించారు అంటే సామాన్య జనానికి ఇంకెవ్వరికి చెప్పుకుంటామండి మా బాధలు. సీఎం గారు కూడా ఇంతవరకు చూడటానికి కూడా రాలేదు. ఏ నాయకుడు మమ్మల్ని కనీసం ఏంటని చెప్పి ప్రశ్నించడానికి పలకరించడానికి కూడా రాలేదు. మాది స్వార్జితంగా కొన్న భూములకి ఈ పరిస్థితి ఉంటే సామాన్య జనం ఏమైపోవాలండి? ఏ దేవుడికి చెప్పుకోవాలండి? ఆఖరికి దేవుడిని కూడా కూల్చేశారండి, చర్చిని కూడా పడగొట్టేశారు. దేవుడికే కష్టం వచ్చినప్పుడు ఎవరికండి మా బాధలు చెప్పుకోవడానికి కూడా మాటలు లేవు. దయచేసి కన్నీటి పరివంతమైన దృశ్యాలు అయితే చూస్తున్నాము. రూపాయి కూడగట్టుకొని వాళ్ళు ఈ ఫ్లాట్లన్నీ కొన్నారు. అయితే వివాదంలో ఉందని ఎక్కడ బోర్డులు ఏర్పాటు చేయకపోవడం కానీ, కనీస సమాచారం లేకపోవడం కానీ, పూర్తిగా బ్యాంకు లోన్స్ కూడా ఇచ్చా లీగల్ ఒపీనియన్ లేకుండా బ్యాంకు లోన్స్ ఇవ్వమంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. ఈ రోజు ఆ కూల్చేస్తే నడి రోడ్డు మీద పడిపోయామంటూ చెప్తున్నారు. ఎటువంటి కార్యాచరణ కలబోతున్నారు? ఎందుకంటే ఇప్పటికీ చూస్తే ఆ పోలీసులు రోడ్డు మీద నిలబడ్డారు, చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఫ్లాట్లో అంతా ఇక్కడ గ్యాదర్ అయ్యారు. ఎటువంటి కార్యాచరణ కలబోతున్నారు? సీఎం గారి దగ్గరికి వెళ్తాము, లోకేష్ గారి దగ్గరికి వెళ్తాం, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా వెళ్తాము. కానీ మేము ఇంత జరిగిన రాత్రి పిల్లలతో సహా రోడ్డు మీద ఉన్నా కానీ ఎవ్వరు రాలా. ఆ రోడ్డు మీద మాకు ఏదన్నా అయితే ఏంటి పరిస్థితి? ఒక్కళ్ళు కూడా స్పందించలేదు. ఎందుకు స్పందించలా? 24 hours జరిగింది ఒక ఇష్యూ జరిగి, ఇంతవరకు ఎందుకు రియాక్ట్ అవ్వలేకపోతున్నారు? ప్రతి విషయాన్ని మేము రియాక్ట్ అవుతాం అని చెప్తున్నారు కానీ ఎక్కడ రియాక్ట్ అవుతున్నారు? అంటే మేము బిలో మిడిల్ క్లాస్ పీపుల్ అవ్వడం వల్లే కదా. అదే మేము కూడా రిచ్ అయి ఉంటే వెంటనే స్పాట్లోకి వచ్చేసే వాళ్ళేమో, కానీ మేము లేదు కాబట్టి ఏం చేయలేని స్థితిలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏం చెయ్యరన్న అదే. కానీ ఒక్కళ్ళు కూడా ఎందుకు రాలా? చస్తే చావండి మాకేంటి అన్నట్టున్నారు. ఇంటికి వెళ్ళాము, ఈరోజు అందరినీ కలుస్తాము, మళ్ళీ ప్రభుత్వం మాకు న్యాయం చేసే వరకు చెప్పారు కదా మా మిత్రులు, వాళ్ళు చెప్పినట్టు రిటర్న్ రాసిస్తే వరకు మేము ఈ పోరాటం ఆపం, ఎన్ని రోజులైనా సరే. ఇది చెప్తున్నారు. ప్రభుత్వం రిటర్న్ గా రాసే వాళ్ళని న్యాయం చేస్తామని, అప్పటి వరకు తమ పోరాటాన్ని అయితే కొనసాగిస్తామని చెప్తున్నారు. లీగల్ ఒపీనియన్ కి కూడా, ఎందుకంటే సుప్రీంకోర్టు ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్ లైన్స్ కూడా ఇక్కడ ఫాలో అవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా లీగల్ గా కూడా వెళ్ళబోతున్నామంటూ ఈ సంబంధించిన బాధ్యతలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి.